నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనమైతే ఉగాది దాటేసింది, కొత్త సంవత్సరంలోకి ప్రారంభించేసాము. ఈ సంవత్సరం మనకి బంగారం ధర ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే ఏంటంటే అండి, ఇప్పుడు బంగారం సువర్ణమాను చూసుకునేటప్పటికి ఏంటంటే ఇది బృహస్పతికి సంబంధించింది, రాహుకి సంబంధించింది. ఎందుకంటే చాలా మంది స్త్రీలు బంగారాన్ని చాలా ఇష్టపడతారు. అవును. ఈ సువర్ణం అంటే వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తాం. మనం నల్లగా ఉన్నా 10 కాసులు బంగారం వేసుకుంటే లేదా హారం వేసుకోవాలి. మీరు చూసారో లేదో, మొన్న అక్టోబర్ నెల నుంచి గురుడి యొక్క మిథున రాశిలో సంక్రమిస్తున్న ఈ గురుడు ఉన్నప్పటి నుంచి చాలా ఫ్లక్చువేషన్స్. 9,500 రూపాయలకి గ్రామ్ ఉన్న బంగారం సడన్ గా 16,000 రూపాయలకి పెరిగిపోయింది. అవును కదా గురుగారు. లాస్ట్ ఇయర్ నుంచి పోల్చుకుంటే జూన్ నెల నుంచి గురుడు మారిన స్థితి ఇచ్చా మిథున రాశిలోకి గురుడు ఎప్పుడైతే సంక్రమించాడో అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఇది ఎప్పుడు తగ్గుతుంది అని చూసుకున్నట్లయితే మే 19వ తారీఖు 2026 దగ్గర నుంచి కొంచెం తగ్గి ఆస్కారం ఉన్నాయి. బహు ఎక్కువగా తగ్గదంటే ఒక 200 గ్రాముకి 250 రూపాయలు మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ ఆగస్టు 24వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ వరకు కూడా విపరీతమైన స్థాయికి ఎదిగిపోతుందండి. ఎందుకంటే దేశాలకి పరాయి దేశాలకి మరియు మన దేశానికి యొక్క సఖ్యత పొంతన తక్కువయ్యి ఆటోమేటికల్లీ ఈ వచ్చేది మనకి ఇక్కడ ఇండియాలో తయారయ్యేది కాదు, ఫారెన్ నుంచి వచ్చేది. కాబట్టి ఆటోమేటికల్లీ ఆ యొక్క దేశ యొక్క రిలేషన్ సత్సంబంధాల వల్ల అక్కడ ఐక్యరాజ్య సమితిలో చిన్న చిన్న విషయాల వల్ల ఈ ఆగస్టు నెల నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు బంగారం విపరీతంగా పెరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అయితే ఈ లోపలనే కొనుక్కోవడం చాలా మంచి పద్ధతి. ఇన్వెస్ట్మెంట్స్ కింద కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందువల్ల అంటే ఈ మే నెల లోపలనే కొనడం బెస్ట్. ఎందుకంటే ఈ ఆగస్టు 17వ తారీఖు నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు చాలా పెచ్చిళ్ళు ఎక్కువయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకున్నట్లయితే అసలు బంగారంలో పెట్టడం అన్నది చాలా వృధా ప్రయాస. ఎందువల్ల అంటే మనకి డబ్బులు ఎక్కువైపోతే వేరే కానీ ఈ యొక్క బంగారం మీద అనుకున్నట్లయితే ఈ యొక్క నీచ చండాలి యోగం వల్ల కర్కాటకంలో గురుడు ఉండి ఎన్నో రోజులు ఉండకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తాడు. కాబట్టి ఆ యొక్క ఉన్న సమయాల్లో బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు కానీ ఎక్కువ కొనుగోలు చేయొద్దని నా సూచన. ఎందువల్ల అంటే ఈ యొక్క రాహు యొక్క సంచారం వల్ల లేదా శని యొక్క సంచారం వల్ల, గురుడి యొక్క సంచారం వల్ల, కేతువు యొక్క సంచారం వల్ల అతిపెద్ద గ్రహాలు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఏమో శని భగవానుడు, సంవత్సరంన్నర రాహు కేతువులు, సంవత్సరం గురుడు. ఈ యొక్క సంచారం యొక్క విశేష పూర్వఫలానుసారం 15 రోజులు ఒకలాగా, 10 రోజులు ఒకలాగా, 15 రోజులు ఒకలాగా. ఎందువల్ల అంటే కుజుడి యొక్క స్తంభన ఒకలాగా ఉంటుంది, శుక్రుడి యొక్క స్తంభన ఒకలా ఉంటుంది, బుధుడి యొక్క స్తంభన ఒకలా ఉంటుంది. 27 రోజులకు ఒక్కొక్క గ్రహచారం రీత్యా చూడండి కలిస్తే ఈ 9 రోజుల నుంచి గ్రాఫ్ చూసుకున్నట్టయితే బంగారం కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎంత తగ్గిందని గ్రాము కొంద 150 రూపాయలు మాత్రమే, విపరీతమైన తగ్గడం జరగదు. దాని వల్ల నా యొక్క సూచన ఏంటంటే ఈ సంవత్సరంలో బంగారం మీద ఎక్కువ మక్కువ చూపించే ఆడవారైనా మగవారైనా దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు అని శాస్త్రం చెప్తోంది, నేను కాదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దానంటే అంటే కొంచెం లాస్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల. అంటే కలిపురుషుడు అన్నది బంగారంలో ఉంటాడని మన పూర్వీకులన్న విషయం. ఈ యొక్క కలిపురుషుడు యొక్క విషయం ఎలాగుంటుందంటే దాన ధర్మాలు చేయడం మానేసి కొల్ల కొట్టేసి ఎక్కడ పడితే అక్కడ బంగారాన్ని విపరీతంగా చూడండి. మన తెలుగు రాష్ట్రాలు లేకపోతే మెడ్రాస్ లాంటి ప్రాంతాల్లో బంగారం ఎక్కువగా ఇష్టపడతారు. ఈశాన్య దేశాలైన మన పక్కనున్న వారు బాంబే కానీ కలకత్తా కానీ బంగారం కానీ చేతికి రాగి కడియాలు లేదా తెల్ల కడియాలు విపరీతమైన ఈ క్రిస్టల్స్ ఎక్కువ చేతికి వాడుతూ ఉంటారు కానీ బంగారం తక్కువ. బంగారం ఎక్కువ ఎక్కడ వాడతారో అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణ మరియు మెడ్రాస్ ప్రాంతాలు మరియు బెంగళూరులో విస్తృతంగా మెడలో వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. అవునండి కదా? అంటే ఏంటంటే కలిపురుషుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. వాటి వల్ల ఆ ఏరియాలో ఎక్కువ గొడవలు ఎక్కువ జరుగుతూ ఉండడం, వ్యక్తులకి మధ్య సత్సంబంధాలు తగ్గుతూ ఉండడం, ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటూ ఉండడం, ఇవి ఎక్కువగా ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతూ ఉండవు. ఏంటంటే 4 రాష్ట్రాలు అంటే ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మెడ్రాస్ కానీ, బెంగళూరులో కానీ రాజకీయ స్తంభన జరిగే ఆస్కారాలు కూడా ఈ కలిపురుషుడి వల్ల ఎక్కువగా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సువర్ణం గురించి ఎత్తితే అది తెలియదు. అంటే సువర్ణం ఎంతవరకు తీసుకెళ్తుందంటే బంగారం చూడండి,
మనిషి యొక్క జీవితం ఎక్కువైపోతే స్వర్ణం ఆటోమేటికల్లీ వాడిని ఏదో విధంగా హతం చేయడానికి కూడా చూస్తారు. ఓకే, అవును, దొంగతనాలు ఇవి దొంగతనాలు కూడా అసలు ఎక్కువగా వేసుకుని బయటకు వెళ్ళాలంటేనే జరుగుతుంటాయి. అందువల్ల భయపడుతున్నారు. ఈ సంవత్సరం నేను ఇచ్చే సూచన ఏంటంటే బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఓకే. చేసిన ఎడల నష్టం వాటిల్లి ఆస్కారాలు బహు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. గురుగారు, మీరైతే కనుక అన్నిటికీ రెమెడీస్ చెప్తూ వస్తున్నారు. ఆ. సో ఈ బంగారం పొందాలి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత మీరు వద్దన్నా కూడా సెంటిమెంట్ గా అయినా కొనాలి అని ఉంటూ ఉంటుంది గురుగారు. అసలు ఈ బంగారం పొందాలన్నా లేకపోతే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలన్నా ఏదైనా రెమెడీ చెప్తారా? తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అంటే అండి, వీడికి అప్పుల సమస్య ఉండకూడదు, వీడికి డబ్బులు రావాలి. ఓకే. ఇది చాలా అత్యద్భుతమైన తాంత్రిక రెమెడీ అండి. ఏ రకంగా అనుకున్నట్టయితే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడమేనా, లేదా మనం బంగారం కొందాం డబ్బులు పక్కన పెట్టుకున్నా కొనలేకపోదాం అనుకుంటున్నా, వీళ్ళు ఏమిటంటే అవిటి వాళ్ళకంటే ఒక కాలు పోలియో ఉండడం కానీ, లేదా చిన్నప్పుడు కాలు విరిగిపోవడం కానీ, లేదా కుంటుతో నడిచేవాడికి కానీ అవిటితనం అంటే కాలుకి సంబంధించింది మాత్రమే అవిటితనం ఏమి ఉండాలండి. కాలు కానీ చేయి కానీ అవిటితనం దేనికంటే కుబేరుడికి చూడండి, కుబేరుడి యొక్క స్థితి గూనితోటి ఒక జబ్బు ఎలా ఉంటుందో జబ్బు దిగిపోయి ఉంటుంది. కానీ కుబేరుడికి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఆయనకే తెలీదు. ఆ కుబేరుడితో సమానం అవ్వాలంటే కుబేరుడిని మనసులో ఊహించుకుని ఎవరైతే అవిటి వాడు ఉన్నాడో వాళ్ళ వ్యక్తికి, ఎవరైతే అవిటి తనంతో ఉన్నారో అలాంటి వ్యక్తికి ఇంట్లో మనం తీసుకొచ్చి కూర్చోబెట్టి టేబుల్ మీద భోజనం ఎవరైతే 2 కూరలు పప్పు పులుసు మంచిగా పెట్టారో, ఎప్పుడు పెట్టాలి? శుక్రవారం నాడు పెట్టాలండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అందుకనే గేట్ బయట వేరు లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ చూసారో, గేట్ లోపల వేసుకుంటారు. గేట్ బయట తీసి తగలకుండా వినాయకుని పెడతారు. గేట్ లోపల మా ఇంట్లో ఉండాలని లక్ష్మీదేవిని పెడతారు. అందుకనే అమ్మవారిని పూజించేటప్పుడు విఘ్నేశ్వరి పూజకి విఘ్నేశ్వరికి ఉద్వాసం చెప్తారు, ఆంజనేయ పూజకి ఆంజనేయ ఉద్వాసం చెప్తారు. తిరిగి ఆగమనం ఉద్వాసనం, తిరిగి ఆగమనం సరిపోయాను. కానీ ఇక్కడ అమ్మవారి అలంకారానికి కానీ అమ్మవారి పీఠ పూజకి కానీ ఉద్వాసన చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసే నా ఇంట్లో ఉండాలి అని మనసా వాచ కర్మన కోరుకుంటాడు వ్యక్తి. అవును. ఏమి నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ఉద్వాసం చెప్పి మళ్ళీ రమ్మంటే వస్తుందా? ఇంకోటి ఇంటికి వెళ్ళిపోయా వాడి వేసి యొక్క నైవేద్యాలు వాడి వేసి సుగంధ ద్రవ్యాలతో అక్కడే ఉండిపోతానంటుంది. అలాగా మమ గృహే స్థిర నివాసే లక్ష్మీ ప్రసాద అనుకూల్యత అని చెప్పి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఎందువల్ల అంటే ఒక కాలు అవిడితనంలో ఉన్న వాళ్ళు కానీ, చేయి అవిడితనంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా గూనివాడు కానీ తీసుకొచ్చి ఇంటికి వాడి కాలు కడిగి హ్యాపీగా వాడికి భోజనం ఒకటే పెట్టి, వాడికి మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు బంగారం. మన బంగారం ఎవరో మన దగ్గర బంగారం ఎక్కడ ఉంది వాడికి ఇవ్వడానికి. కాబట్టి 10 రూపాయల కొత్త కాగితాలు ఒక 11 తీసుకుని, 11 అంటే 2 అండి. మనం ఏం కావలిస్తే అవి కార్యసిద్ధి నెంబరు ఏంటంటే నెంబర్స్ 2. అలాగ 11 10 రూపాయల కాగితాలు కొత్తవి తీసుకెళ్లి, ఇదో నువ్వు ఏం కావలిస్తే అవి కొనుక్కో బాబు అని చెప్పి కుబేరుడి కాళ్ళకి దండం పెడుతున్నట్టుగా ఈ వ్యక్తికి భార్యాభర్త 2 కాళ్ళను పట్టుకుని కోరుకోవాలి. ఏమని? అప్పుల్లో ఉన్న నా బంగారాన్ని తిరిగి తీసుకొచ్చేటట్టుగా చెయ్యి కుబేరా. ఆ కుబేరుడి కింద నేను ఊహించుకుని, నేను ఈ వేళ నీకు మనసా వాచా కర్మన నా చేతితో నేను వండి నీకు పెడుతున్నాను. నాకు ఆనందదాయకమైన జీవితాన్ని ఇచ్చి ప్రశాంతంగా ఆయన జీవితాన్ని నాకు కొనసాగించి అప్పుల్లో ఉన్న నా బంగారాన్ని తిరిగి తీసుకొచ్చి పొజిషన్ నువ్వే చెయ్యాలి అంటే వాడు అప్పుడు తెలియకుండా ఆశీర్వదిస్తాడండి తిన్న వ్యక్తి. తప్పకుండా గురుగారు. అలా ఎవరు ఇప్పటివరకు ఏ వీడియోస్ లో చెప్పుకుంటారో మీరు చూసుంటారు. ఏ వ్యక్తి అయితే ఆశ్రయించుకుని వాడు గూనాడులో లేకపోతే కాలు ఇలా గవిటి వాడు అని తీసుకొచ్చి మన కారు మీద మన బండి మీద ఆటో మీద ఇంటికి తీసుకొచ్చి హ్యాపీగా మనం కూర్చునే సీట్ దగ్గర లేదా వాడి కింద కూర్చోలేడు కాబట్టి మంచి కుర్చీ వేసి వాడికి దగ్గరుండి ఏం కావలిస్తే అవి వేడిగా వండి పెడతారో, ఏ ఇళ్ళైతే కావలిస్తే, నా మాట అబద్ధం అయితే ప్రతి శుక్రవారం మా అయితే ఒక 100 రూపాయలు చిల్లరి వాడికి భోజనం మనతో పాటు భోజనం పెట్టగలిగితే 6 శుక్రవారాలు అయ్యేటప్పటికి ఆటోమేటికల్లీ ఎలా విడిపిస్తామో తెలీదు, అప్పటి నుంచి బయటకు వచ్చేస్తాండి డబ్బులు. ఇది మాత్రం ప్రాక్టికల్ గా కొన్ని 100 మంది చేశారు. వాళ్ళు అనుభవించిన యొక్క తర్వాతే మీకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది చేసి చూడమనండి. మన వ్యూవర్స్ అందరూ కూడా అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు అప్పు బంగారం ఏదైనా సరే ఈ యొక్క ప్రక్రియ విధానం చేసి
అత్యద్భుతం. ఒక ఆదివారం నాడు కూడా ఒక రాళ్ళు ఉప్పులో ఒక బౌల్ అన్నమాట, ఒక గాజు బౌల్లో రాళ్ళు ఉప్పు వేసి దాంట్లో నా అప్పంతా తీరిపోవాలి అని చెప్పి ఆకర్షణ శక్తి దేనికి ఉందంటే లవంగాలకు ఉందండి. కరెక్టే 6 లవంగాలు అంటూ పెట్టాలి దాంట్లో. నా అప్పు తీరిపోయేటట్టు చేసి నా డబ్బు నాకు తిరిగి వచ్చేటట్టుగా చెయ్యి. నా భర్త యొక్క జూదం కారణంగా లేకపోతే మందు వల్ల కారణంగా నా యొక్క బంగారం అంతా బ్యాంకులోకి వెళ్ళిపోయింది. ఆ బంగారాన్ని మళ్ళీ నాకు తిరిగి తీసుకొచ్చి ఇవ్వి, నీదే పూచి అని ప్రతి ఆదివారం నాడు రాత్రి సమయంలో 10:30 దగ్గర నుంచి 11:30 సమయంలో ఎందువల్లంటే గురుగారు 10:30కి చెప్పారు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఆ టైంలో శనివార జరుగుతూ ఉంటుందండి. 10:30 to 11:30 శనివార టైంలో మందగొడిగా ఉన్న మన బంగారాన్ని కానీ మన డబ్బు కానీ బ్యాంకులో ఉండిపోయింది, ఆస్తులు కానీ. ఆ టైంలో తెలుపు దాంట్లో కళ్ళుప్పు అంటే తెలుసు, రాక్ సాల్ట్ వేరు, రాక్ సాల్ట్ అంటే ఎర్రుప్పు. కళ్ళుప్పు తీసుకుని ఒక బౌల్లో తెల్ల బౌల్లో వేసి ఈ యొక్క లవంగాలు 6 పెట్టి మనసులో కోరిక తలుచుకోవాలి. 6 అని ఎందుకు పెట్టమన్నానంటే 6 శుక్రుడికి ప్రత్యేక అండి. 6 లవంగాలు శుక్రుడి ప్రతీక. ఎప్పుడైతే శుక్రుని మీరు ఇలా కోరారో ఎంత బంగారము, డబ్బు, దశకము, భవంతులు, కార్లు, విలాసమైన వంతువులు కారకుడు శుక్రుడు. ఆ శుక్రుడే కనిపించాలి. ఆ శుక్రుడు కనిపించాలంటే మన యూట్యూబ్ లో శుక్రుడు ఎలా ఉంటాడంటే కనిపిస్తుంది. వాడిని గుర్తు బుర్రలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెచ్చుకున్నారో అఖండమైన అభివృద్ధి జరగడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆదివారం పూట రాత్రి 10:30 నుంచి 11:30 సమయం లోపు ఏ అయితే భర్త అయితే భర్త, భార్య అయితే భార్య పెడుతూ అనాలి కదా గురు. ఆ తర్వాత ఏం చేయాలి గురు? ఏ ఆకలేదు. ఆ యొక్క రాళ్ళుప్పు మళ్ళీ వచ్చి వారం వరకు ఉంచి మళ్ళీ వచ్చి వారం మళ్ళీ పెడతారు కదా, ఈ రాళ్ళుప్పు తీసుకు కింద నేల మీద కానీ లేదా అటువైపు కాలువలో కానీ పోసేయాలండి. ఈ లవంగాలతో సహా చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, అంటే బంగారం రేటు గురించే కాదు, ఆ బంగారం కానీ మన అప్పులు కానీ తీర్చుకోవాలి, పొందాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ రెమెడీస్ అయితే ఎక్కడ చెప్పి ఉండరండి, మీరు కూడా ఎక్కడ విని ఉండరు. సో తప్పకుండా ఇలా ఆచరించి చాలా మంది సత్ఫలితాలు పొందారు అని గురుగారు అయితే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. సో మీరు కూడా ఆచరించి మీకు ఎలాంటి రిజల్ట్ చూసారో తప్పకుండా మనకు కామెంట్ చేయండి, లేకపోతే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము. మీరు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీకు పరిష్కారం కావాలి అంటే గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.